ఒకప్పుడు ఆ పచ్చని అడవి ఎప్పుడూ జంతువుల అరుపులతో పక్షుల పాటలతో సందడిగా ఉండేది. కాని కొన్ని రోజులుగా ఆ అడవిలో ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించింది. అడవిలోకి ఒక కొత్త వేటగాడొచ్చాడు. వాడు బాణాలు వేయడు, వలలు విసరడు. కాని వాడొస్తే జంతువులు మాయమైపోతున్నాయి. అప్పుడే ఒక జింక నీళ్లు తాగుతూ భయంగా అటూ ఇటూ చూస్తుంటుంది. అమ్మో, చీకటి పడుతోంది. ఆ మాయదారి వేటగాడు వచ్చే సమయమయింది. నేను త్వరగా నా గుహకు వెళ్ళిపోవాలి. సరిగ్గా అప్పుడే ఆ ప్రశాంతమైన అడవిలోకి నల్లటి దుస్తులు వేసుకున్న కాలకేతు అనే భయంకరమైన వేటగాడు అడుగుపెట్టాడు. సగం ముఖాన్ని గుడ్డతో కప్పుకున్న వాడి చేతిలో బంగారు రంగులో మెరుస్తున్న ఒక వింతైన సంగీతపు పెట్టె ఉంది. పిచ్చి జంతువులు, నా మాయా సంగీతపు పెట్టె నుంచి వచ్చే పాటకు ఎవరైనా సరే హిప్నటైజ్ అవ్వాల్సిందే. ఈరోజు ఏ పెద్ద జంతువు దొరుకుతుందో చూద్దాం. వేటగాడు ఆ పెట్టెను ఒక పెద్ద చెట్టు కింద పెట్టి దాన్ని ఆన్ చేసి మెల్లగా పక్కనే ఉన్న పొదల్లో దాక్కుంటాడు. ఆ పెట్టె ఆన్ అవ్వగానే గాలిలో ఒక వింతైన పింక్ కలర్ పొగ నెమ్మదిగా వ్యాపిస్తుంది. అది మామూలు మ్యూజిక్ బాక్స్ కాదు. దానిలోంచి వచ్చే పాటకు జంతువులన్నీ మంత్రముగ్ధులైపోయి కళ్ళు మూసుకుని ఆ బాక్స్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తాయి. వాడి వల అదే. సరిగ్గా అప్పుడే అటుగా వెళుతున్న భోలు ఏనుగుకి ఆ మ్యూజిక్ వినిపిస్తుంది. ఆ పాట వినగానే భోలు కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతాయి. ఆహా, ఎక్కడి నుంచి వస్తోంది ఈ సుమధురమైన గానం? నేను అక్కడికే వెళ్ళాలి. కాని చెట్టు మీద ఉన్న తెలివైన ఉడత చింటూ ఆ మ్యూజిక్ వినపడకుండా ముందే చెవుల్లో దూది పెట్టుకుని ఇదంతా గమనిస్తోంది. భోలు తాతా, ఆగు! అక్కడికి వెళ్ళొద్దు. అదొక మాయ, వేటగాడి వల. కాని ఆ మత్తులో భోలుకి ఏమీ వినిపించలేదు. దగ్గరికి వెళ్ళగానే పొదల్లోంచి వచ్చిన వేటగాడు సడన్గా ఒక మంత్రపు తాడు విసిరాడు. అంతే, భోలు స్పృహ తప్పి పడిపోతే వాడు క్రూరంగా నవ్వుకుంటూ లాక్కుపోయాడు. చింటూ కళ్ల ముందే వాళ్ల భోలు తాతను వేటగాడు బంధించాడు. చింటూకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కాని ఆ వేటగాడికి బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయింది. తెల్లవారింది. భయంతో వణికిపోతున్న జంతువులన్నీ ఒక పెద్ద గుహలో రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నాయి. అడవిరాజు సింహం నుంచి చిన్న జింకల దాకా అందరి ముఖాల్లోనూ అదే టెన్షన్. ఆ వేటగాడి మ్యూజిక్ వింటే నాకు కూడా మత్తు వస్తోంది. వాడిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. మహారాజా, వాడి బలం ఆ మ్యూజిక్ బాక్స్ మాత్రమే. రేపు రాత్రి వాడు మళ్ళీ వస్తాడు. వాడి బాక్స్కి బదులు మనమొక తేనెటీగల బాక్స్ పెడితే ఎలా ఉంటుంది? చింటూ ప్లాన్ జంతువులందరికీ బాగా నచ్చింది. అడవిలో ఉన్న అతిపెద్ద తేనె తుట్టను జాగ్రత్తగా తీసుకొచ్చి అచ్చం వేటగాడి మ్యూజిక్ బాక్స్ లాంటి ఒక చెక్క పెట్టెలో పెట్టి రెడీ చేశాయి. చీకటి పడగానే కోతులు దొంగల్లా వెళ్ళాయి. గాఢనిద్రలో ఉన్న వేటగాడి పక్కన తేనెటీగల బాక్స్ పెట్టి అసలు మ్యూజిక్ బాక్స్తో గుట్టు చప్పుడు కాకుండా మాయమయ్యాయి. రాత్రి అవుతుంది. వేటగాడు వచ్చి తన మ్యూజిక్ బాక్స్ పెట్టి దాన్ని ఆన్ చేయబోతుంటాడు. ఏంటి ఈరోజు ఈ బాక్స్ ఆన్ అవ్వట్లేదు, మ్యూజిక్ రావడం లేదు అంటూ ఆ బాక్స్ మూత తీస్తాడు. మూత తీయగానే అందులోంచి వేల కొద్దీ తేనెటీగలు జుయ్యమని ఒకేసారి వేటగాడి మొహం మీద దాడి చేస్తాయి. అమ్మో, చచ్చండ్రా దేవుడా! నా బాక్స్ లో తేనెటీగలు ఎలా వచ్చాయి? రక్షించండి! అమ్మో! తేనెటీగల దెబ్బకు వేటగాడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయాడు. కోతులు తెచ్చిన ఆ మాయా పెట్టెను మన అడవిరాజు ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడు. అంతే, మ్యాజిక్ పోయి బందీ అయిన జంతువులన్నీ సంతోషంగా బయటపడ్డాయి. అలా మన చింటూ ఉడత తెలివితేటలతో ఆ భయంకరమైన వేటగాడు అడవి వదిలి పారిపోయాడు. అడవిలో మళ్లీ పక్షుల పాటలు, జంతువుల సంతోషం మొదలైంది. అడవిలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. జంతువులన్నీ కలిసి డాన్స్ చేస్తుంటే భోలు ఏనుగు తన తొండంతో చింటూని పైకి లేపుతూ గాలిలో ఆడిస్తూ సంబరాలు చేస్తోంది.
చూశారు కదా పిల్లలు, ఎంత పెద్ద అపాయం వచ్చినా భయపడకూడదు. కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు. ఈ కథ మీకు నచ్చితే మన బొమ్మల లోకం తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.